కైఫా యేసు మృతులలో నుండి ఒకటి లేపాడని ప్రజలు అంటున్నారు. అతడు పరిశుద్ధమైన విశ్రాంతి దినమును అపవిత్రపరిచాడు. యేసు దేవుని కుమారుడని చెప్పుకుంటూ ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. యేసు ఆయన్ని మనం అడ్డుకోవాలి. ఎవరక్కడ? అతన్ని బంధించండి. ఎవరు నువ్వు? మాట్లాడు. నా పేరు యూదా, నేను యేసు శిష్యుడు. యేసు శిష్యుడు? నీకేం కావాలి? నేను యేసుని మీకు అప్పగిస్తాను, మీరు మరి నాకేమిస్తారు? కానీ ఈ రాత్రికే నాకు అతను కావాలి. అలాగే, ఖచ్చితంగా. యేసు అతను చనిపోవాల్సిందే. చాలా సంతోషం. ఇది అద్భుతమైన రోజు. అవును, మీకు గుర్తుందా? నేను ఎప్పుడైతే గలిలయ సముద్రం పైన నడిచానో, యేసు నా చేయి పట్టుకున్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది చాలా రుచిగా ఉంది. ఆంద్రియా, అది ఎందుకో అద్భుతమైన రోజు. ఇది తీసుకో. ఇదిగో చిన్నపిల్లలారా, కొంత సమయమే మీతో ఉంటాను. ప్రభువా, మీరు ఎక్కడికైనా వెళ్ళబోతున్నారా? మేము కూడా నీతో వస్తాం. అవును. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. మేమెన్నటికీ అలా చెయ్యం ప్రభు. సరిగ్గా చెప్పావు. నేను సిలువ వేయబడిపోతున్నాను. మీరందరూ నా గురించి అభ్యంతరపడతారు. ప్రభువా, మిగిలిన వారందరూ అభ్యంతర పడతారేమో, కానీ నేనెప్పుడూ అభ్యంతర పడను. పేతురు, ఈ రాత్రి కోడిపోయికు మునిపే నీవు నన్ను ఎరిగినని ముమ్మారు చెప్పుదో నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు, నీకు తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నానని. నీతో కూడా చావాల్సి వచ్చినప్పుడు నేను నిన్ను ఎరుగనని చెప్పాను. నేను 3వ రోజు తిరిగి లేస్తాను. మీకంటే ముందుగా గలిలేకి వెళ్ళదను. ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుడి. తండ్రి, ఏదేమైనప్పటికీ నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారం కానిమ్ము. తోమా, పేతురు, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు. అదిగో అక్కడ వారిక్కడే ఉన్నారు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. మీరెవరిని వెతుకుచున్నారు? నజరేయుడైన యేసుని. ఎవరది? యూదా, అతన్ని యాజకుడు. యూదా, నీవు చేయవచ్చినది చేయము. బోధకుడా, అతనిని బంధించండి. యూదా, లేదు లేదు, అలా జరగకూడదు. యేసు, యేసు, అయ్యా, వెళ్దాం పదండి.
పిలుస్తున్నారు, మనం వెళ్ళాలి. ఎక్కడికి? నాకు తెలియదు, కానీ వెళ్దాం తొందరగా. యూదా, యేసుని అప్పగించినవాడు నువ్వే. ప్రభు 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 నా వల్లే వారు ప్రభువుని తీసుకెళ్లారు. అయ్యో, నేనెంత పాపం చేశాను ప్రభువా, ప్రభువా. చివరికి అతన్ని మనం పట్టుకున్నాం, ఆ నజరేయుడైన యేసుని. తనని తాను యూదుల రాజునని చెప్పుకుంటున్నాడు. వీడు మన మందిరాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతాడంట. అతను దేవుని కుమారుడని అంటున్నాడు. మరి నీ సమాధానం ఏంటి? దేవుడువా? దేవుడు కుమారుడువా? నీవన్నట్టే. దేవదూషణ! మనకింక సాక్ష్యాలతో పనేమి? ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు కదా. అవును, వీడు మరణంలకు పాత్రుడు. వీడు దూషకుడు, శిక్షించడానికి తీసుకుపోము. వీడు ఖచ్చితంగా మరణించాలి. అతను చేస్తున్న పని అర్థం లేనిది. యూదా పౌరులారా, ముందుకొచ్చి అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వండి. అదిగో అతను అక్కడ ఉన్నాడు. అబద్ధికుడు, అతను చనిపోవాలి. ఫిలాతు, నువ్వేమంటావ్? నేను ఇతని యందు ఏ దోషమును కనుగొనలేదు. ఏంటి? ఇది అసాధ్యం. నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? ఈ బరబ్బనా లేక క్రీస్తన్న యేసునా? మాకు బరబ్బనివ్వండి. మాకు బరబ్బను విడిపించండి. మాకు ఇవ్వండి బరబ్బను. మాకు బరబ్బను విడిపించండి. నాకు ఈ దేవదూషకుడు వద్దు. మనకొక న్యాయశాస్త్రం ఉంది, దాని ప్రకారం అతను చనిపోవాలి. అవును, యేసు ఖచ్చితంగా చనిపోవాల్సిందే. వాడికి వాడు దైవ కుమారుడిగా కనబరుచుకున్నాడు, కాబట్టి వాడు ఖచ్చితంగా చనిపోవలసిందే. వెర్రితనం. తాను రాజునని చెప్పుకుని ప్రతివాడు కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే. మరి ఈ యూదుల రాజుని ఏం చేయాలి? అతను మాకొద్దు. అతను మాకొద్దు. సిలువేయండి వానిని. వారిని ఆపండి. బరబ్బని మాకివ్వండి. మేమెల్లప్పుడు కైసరు పక్షమే. యేసుని సిలువేయండి. అలాగే కానివ్వండి, సిలువేయండి. మెస్సయ్యా, నువ్వేం చేయలేవు. పిలాతు ప్రభుత్వ సైన్యాధికారిగా చెప్తున్నాను, ఆ పాపిని శిక్షించండి. చిత్తం ప్రభు. యూదుల రాజా, నీకు శుభము. యూదుల రాజంట. రాజుగారికి కిరీటం.
దీనిని త్వరగా పూర్తి చేయండి. ఆపండి, అతన్ని తీసుకెళ్ళండి. నువ్వు వేస్తూ ఉన్నావు కదా? లేదు, నేను లేను. అవును, నువ్వు ఉన్నావు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు తెలియదు. నేను నిన్ను చూశాను, నువ్వు నజరేయుడైన యేసుతో ఉండగా. లేదు, దేని మీద ఆ మనిషి నాకు తెలియదు. ఖచ్చితంగా నువ్వు వారిలో ఒక్కడివే. అవును. లేదు, నేను కాదు. త్రాగండి.
Far away stood an old rugged cross, the emblem of suffering, and I love that old cross where the dearest and best for a world of lost sinners was slain. So I cherish the old rugged cross till my trophies at last I lay down. I will cling to the old rugged cross and exchange it someday for a crown. ప్రభువా, నా పాపాల కొరకే తండ్రి, నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఇది సమాప్తమైనది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడినవానిగాను దేవుని వలన బాధింపబడినవానిగాను శ్రమనొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి.
మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. Sometimes it causes me to ఎందుకు ఎందుకు ప్రభు? వాళ్ళు అతని శరీరాన్ని ఎత్తుకుపోవటానికి ప్రయత్నిస్తారు, కాబట్టి సమాధిని భద్రపరచండి. చిత్తం ప్రభు. ఇక్కడి నుండి అందరూ వెళ్ళిపోండి. సమాధికి కాపలా కాయ్, ఎవరు దగ్గరికి రాకుండా చూసుకో. చిత్తం ప్రభు.
మరియా, మన కోసం రాయిని ఎవరు దొర్లిస్తారు? ముందు మనం వెళ్ళి చూద్దాం. సమాధి తెరిచి ఉంది. సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? భయపడకండి, ఆయన ఇక్కడ లేడు. ఇదిగో ఆయన్ను సమాధి చేసిన స్థలాన్ని చూడండి. యేసు గలిలయలో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన లేచాడు. యేసు పునరుద్ధానుడయ్యాడు. Jesus, my Savior, waiting the coming day. Jesus, my Lord, verily they watch us not. Jesus, my Savior, verily they seal the dead. Jesus, my Lord. From the grave he arose, with a mighty triumph his arms. He also victor from the life going, and his one every disease away. Cannot keep his prey. Jesus, my Savior, he tore the bars away. Jesus, my Lord. From the grave he arose, with a mighty triumph his arms. He arose a victor from the dark domain, and his one every disease away. He arose, he ఆయన మరణాన్ని జయించెను. మనం అందరికీ దీని గురించి చెప్పాలి. తొందరగా వెళ్దాం, పదండి. త్వరగా నీకు గుర్తుందా, ఆ స్త్రీని రాళ్లతో కొట్టాలనుకున్నప్పుడు యేసే ఆమెని కాపాడాడు. లేచి నీ పరుపెత్తుకుని నడుము అనే మాటతో ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆ సముద్రంలో తుఫాను సమయంలో కూడా ఆయన నీటిపై నడిచాడు. 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చినప్పుడు నిజంగా నేనెంతో ఆశ్చర్యపోయాను. ఆయన గుడ్డి వ్యక్తి యొక్క కళ్ళని తెరిచాడు. అవును, నువ్వు సరిగా చెప్పావు. కానీ అంతా అయిపోయింది. ఆ మృగాలు ఆయన సిలివేయడం నేను నమ్మలేకపోతున్నాను. యేసు మనల్ని రక్షిస్తాడని నేను నిజంగా నమ్మాను. మీలో మీరేం మాట్లాడుకుంటున్నారు? ఎందుకు మీరు బాధపడుతున్నారు? నీకు తెలియదా యెరూషలేములో ఏం జరిగిందో? ప్రధాన యాజకుడు, పరిపాలకులు కలిసి యేసుని సిలువేశారు. ఓ అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటల్ని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడుచున్నాడు. వారు ఆయనను చంపెదరు. చంపబడిన 3వ దినములకు ఆయన లేచినని మీతో చెప్పలేదా? వీటన్నిటికంటే క్రీస్తు సహిస్తాడని చెప్పలేదా? తరువాత మహిమలో ప్రవేశిస్తాడని అనలేదా? వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకోండి. వాగ్దానం, అవును, 3 రోజుల్లో ఆయన తిరిగి లేస్తానన్నాడు. ఈ రోజు 3వ రోజు. ఆయన మాట సత్యము. అవును, ఆయన జీవించి ఉన్నాడు.
ఓ ప్రభువా! ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు కదా. ఆయనే మన ప్రభు గలిలియా. ఆయన మనకంటే ముందుగా గలిలియాకి వెళ్తానన్నాడు. అవునవును, వెళ్దాం పద, త్వరగా త్వరగా. సరే సరే పద. ఈ రోజు ఎందుకు ఇక్కడతో మనం ఆపకూడదు? నువ్వేం పట్టలేదు కదా? ఒక్కడి కూడా పట్టలేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. నేను ఇప్పుడే వెళ్ళాలనుకుంటున్నాను. అవును, మనం కూడా ఇంటికి వెళ్దాం. సరే అయితే పేతురు, నువ్వు కూడా వాళ్ళని పైకి లాగు. ఏమీ దొరికేలా లేవు. నేను ఎప్పటికీ నిన్ను తృణీకరించను. నేను చనిపోవాల్సి వచ్చినప్పటికీ నేను తృణీకరించిన ప్రమాణం చేశాను. నేను ఏ శిష్యుని కాను. మీలో ఎవరైనా చేపను పట్టారా? ఒక్కటి కూడా పట్టలేదు. అయితే నీ వలను పడవకు కుడి పక్కన విసురుము, అప్పుడు దొరుకుతాయి. సరే, మనం ఈ ఒక్కసారికి ప్రయత్నించి చూద్దాం. యాకోబు, ఇలా రా. ఏం జరుగుతుంది? నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. ఓ! పేతురు, వచ్చి మాకు సహాయం చేయి. ఓ ఓ వలలు పిగిలిపోతున్నాయి. గట్టిగా పట్టుకో, జారిపో నీకు. ఇంకాస్త గట్టిగా లాగండి. చేపలు, బోలెడన్ని చేపలు. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. ఇది ఎలా సాధ్యం? ఇదో అద్భుతం. ఓ ప్రభువా, పేతురు, యోహాను కుమారుడా, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవెరుగుదువు. అయితే నా గొర్రె పిల్లలను మేపుము. ప్రభువా, పేతురు, యేసు, ఇది నిజంగా నీవేనా? యాకోబు, ఆంద్రేయ, నేను నిన్ను కోల్పోయాను అనుకున్నాను. నన్ను క్షమించు ప్రభు. నువ్వు లేవని నేనెంతో భయపడ్డాను. భయపడవద్దు, నేనెప్పుడు మీతో లేనా? యేసు ఉన్నాడు. ఆయన జీవించి ఉన్నాడు. సీమోను, తోమా, ఫిలిప్పు, మిమ్మల్ని మళ్ళీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ ప్రభు, నీవు తిరిగి వచ్చావా? ప్రభు, మీ శ్రమంతా నా కొరకే కదా. దేవునికి కృతజ్ఞతలు.
empty sun. They called him Jesus. He came to love, heal and forgive. Lives and light to buy my pardon, and take the statue of my Savior here. యేసు నాకు తెలుసు ఆయన మొదటిసారి చూసినప్పుడు ఆయన గలిలేకి వచ్చి ఉంటాడని. ఓ ప్రభు, నీవు లేకుండా మేము జీవించలేము. ఓ క్రీస్తు, మీరందరూ మాయలో ఉన్నారు. అతను చనిపోవడం నేను నా 2 కళ్ళతో చూశాను. తోమా, ఇలా రా. ప్రభువా, అవిశ్వాసిగా కాక విశ్వాసంతో ఉండుము. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను.